కొత్త బండి అయితే ఇదే మామ. మేము జగిత్యాలకు వచ్చిన కారణం కూడా ఇదే. మా ఇంట్లో బండి ఇది నాది కాదు. మరి నీదని ఎందుకు చెప్పినావు? నువ్వు రావాలని చెప్పిన నాదని. ఇది అంట, ఇది ఈడు కొన్న బండి అంటాడు. మళ్ళీ ఇడికి వచ్చినాకేమో నాది కాదు మా ఇంట్లో అంటున్నాడు మామ. జియోడ్ అయితే ఇక్కడ మనకి స్టోరీ పెట్టిండు, డైరెక్ట్ పెట్రోల్ పంపే పెట్టిండు. నిజం చెప్పాలంటే అసలు పెట్రోల్ కాదు కదా, జియో సిగ్నలే రాదు మా. నిన్ను అడుగు, వాన పడితే కూడా రాదు. జియో ఎట్లా చంపుతుంది అంటే, నేను జియో 4G 5G స్పీడ్ అనుకున్నా, సిగ్నల్ వస్తుందా నిజం మీకు? రాదు, సిగ్నల్ రాదు. కానీ జియో బంకులు అయితే పెట్టచ్చు. ఈడైతే బుగ్గ తెంగిండు నాకు. అయితే మనకు జగిత్యాల అయితే అయిపోయింది మొత్తం. జగిత్యాల వెళ్ళిపోయినాం. జగిత్యాలకి వెళ్ళి అయితే మనం డైరెక్ట్ వచ్చేసినాం. జగిత్యాలకి వెళ్ళి మనకి వినాయకులు ఏందో మీకు చూపిస్తాను. డైరెక్ట్ ఇప్పుడు మనం అయితే కొదుట్లాకి వెళ్తున్నాం. కొదుట్లాలు ఎట్లుంది, మనకి సిరిసిల్లకి ఇట్లా వినాయకులు తీసుకుపోనికి ఎట్లుంటాయి అవన్నీ మీకు అయితే ఖచ్చితంగా చూపించేస్తాం. మీరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయదు మామ. ఈ రూట్లు చూడు మామ, ఈ రూట్లు ఎట్లున్నాయో. కనీసం ఇప్పుడు దీనిలో 200 పెట్రోల్ కొట్టించినాం. ఆ ముళ్ళు కూడా లేస్తలేదు కనీసం. ఆ ముళ్ళు కూడా లేస్తలేదు. ఈ బండి ఎంత మైలేజ్ ఇస్తుందో కూడా తెలియదు మాకు. 150 కొట్టించినాం. ఏడవకు పోతుందో కూడా తెలియదు. ఈడేమో నేను బండి కొంటున్నా అని చెప్పిండు. వీడికి వచ్చినాకేమో ఇంట్లో బండి అని అంటున్నాడు. అసలు ఏమైతుందో కూడా అర్థం అవుతలే మా అమ్మ. కుదురుతావా పోవాలి, రూట్ ఎట్లుంటుందో మీ అందరికి చూపిస్తా. అసలు వినాయకులు ఎట్లా తీస్తారు, ఎంత దూరంకి వెళ్ళి, ఎంత ఎక్కడెక్కడికి వెళ్ళి వస్తారో అన్ని మీకు ఈ వీడియోలో కవర్ చేస్తా. జల్దీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో మామ. ఈ ఊర్లల్లో ఈ ఊర్లలో పోయే రూట్లల్లో బస్సు వాళ్ళు, ఆర్టీసీ బస్సు ఎట్లా పోతాయి అంటే మామ, ఎంత స్పీడ్ పోతుంది అంటే అసలు పక్క పంట ఎవరు ఉన్నదని కూడా చూసుకోదు. మొత్తం ఇలా కట్లు పట్టుకుంటాను వెళ్ళిపోతారు. నాకు ఇంకొకటి విచిత్రం ఏంటంటే, పొదుట్లోకి వెళ్ళి జగిత్యాలకు వచ్చే రూట్లా వీళ్ళందరూ గంధంత పెద్ద వినాయకుడు ఈ చెట్లకి వెళ్ళి ఎట్లా తీసుకొస్తుందో నాకు ఇప్పటి కూడా సమజవుతలే మామ. ప్రతి ఒక్క వినాయకుడు కూడా 20-25 ఫీట్స్ ఉంటాయి. ఆ వినాయకులను ఎట్లా తీసుకొస్తారు మామ? ఇది ఒకసారి అయితే ఈ చెట్లు ఇప్పుడు ఎంత కిందికి ఉన్నాయి, ఇవైతే 10 ఫీట్స్ కూడా లేవు. ఈ చెట్లని దాటుకుంటా తీసుకురావాలి మామ. నేను నిజం చెప్తున్నా, హైట్స్ ఆఫ్ మామ మీ అందరికి. అదే చెట్లు ఇటు ఒక్కొక్కటి దాటిపోయానికి 2 గంటలు పడతాయి మామ. చాలా కష్టం. ఇవి వైర్లు 10 ఫీట్సే ఉన్నాయి వైర్లు అయితే. చాలా కష్టం మామ. అటువంటిది ఎట్లా తీసుకొస్తారు మామ మీరు అందరూ? కామెడీ చేసి మామ మీరు అందరైతే వీడియో చూస్తుంటే ఈ రూట్లో ఎవరైతే వినాయకుడు తీసుకొచ్చిందో మీకు ఎన్ని గంటలు పట్టిందో, పొదుట్లోకి వెళ్ళి జగిత్యాలకు రానికి మీకు ఎన్ని గంటలు పట్టిందో కామెడీ చేయ మామ. మేమైతే కుదుట్ల దగ్గరికి వచ్చేసాం. కుదుట్లకి ఎందుకు వచ్చినా కూడా మీ అందరికి చెప్తా. లాస్ట్ వాక్యుడు వీడియోని వినాయకులు అయితే స్టార్ట్ అయిపోయినాయి. కుదుట్ల దగ్గరకు వచ్చుడుతోనే 18 ఫీట్స్ 20-25 ఇక్కడే ఉన్నాయి వినాయకుడు. ఇంకొకటి ఇక్కడనే మొత్తం ముంబై స్టైల్లో ఆర్చ్ కూడా ఉంది. మొత్తం నీట్గా ముంబై స్టైల్లో ఆర్చ్ కూడా ఉంది. అయితే స్టార్ట్ అయిపోయినాయి మనకి. ఆడికి పోయి చూపిస్తా ఇంకెన్ని వినాయకులు మిగిలి ఉన్నాయి, ఇంకెంత ఉందో చూపిస్తాం మీ అందరికి. నా జుట్టు అయితే ఇగ్నోర్ చేసేసే మామ, ఎందుకంటే వర్షానికి అటు ఇటు అయిపోయింది. నేను పొదుట్లోకి ఎందుకు వచ్చినా అంటే అసలు ఎన్ని వినాయకులు పోయినాయి, మన సిరిసిల్లకి దానికి రూట్ ఎట్లుంది, అసలు మొత్తం రూట్ ఎట్లుంది, పోనీకి రూట్ ఎట్లుంది అన్ని చూపించడానికి వచ్చిన. వినాయకులు అయితే మీరు అందరూ అయితే చూసే ఉంటారు. ప్రతి ఒక్కళ్ళు చూపించేది మీకు వినాయకులు. నేను చూపించట్లు ఏం స్పెషల్ లేదు, అన్ని కూడా గవ్వే వినాయకులు. ఎట్లాగో వచ్చినా కాబట్టి రామ్దాస్ కళాట్లున్నా చూడు వినాయకులు ఎట్లున్నాయో. ఇది వచ్చేసి మనకి దగ్గర 20 ఫీట్స్ ఉంటుంది. పీసెస్ అయిపోయినాయి, పీసెస్ వెళ్ళిపోతూనే ఉన్నాయి. ఇగో ఏదైతే అల్టిమేట్ ఉంది, మనకు సిరిసిల్ల కూడా ఒక పీస్ వచ్చినట్టు ఉంది. ఇది కూడా వెళ్ళిపోయినట్టున్నాయి, అన్ని వెళ్ళిపోయినాయి. నేను అందరైతే చూసే ఉంటారు. ఇదైతే రామ్దాస్ కళాట్లది. ఇక స్టేట్ అందరూ వైరల్ చేసిన వినాయకుడు ఇదే. స్టార్టింగ్ లో వైరల్ చేయలేదా రాముని వినాయకుడు అందరు వైరల్ చేసేది చూసినావా? అదే వినాయకుడు సేమ్ చింతామణి, లాస్ట్ ఇయర్ చింతామణి వినాయకుడు లేదా సేమ్ వినాయకుడు అందరూ ఫేమస్ చేసేది కదా మామ. వినాయకులు అన్నీ ఇవే. మనమైతే వినాయకుల కోసం అయితే రాలే, కానీ వచ్చినాం కాబట్టి ఎట్లా చూపించేస్తున్నా. వినాయకులు చూసేది ఒకసారి మొత్తం ఇక పోంగా అన్ని మొత్తం రూట్ మొత్తం వినాయకులు పోతూనే ఉన్నాయి. మీ అందరికైతే రూట్ అయితే చూపించేస్తాను. నేను రూట్ ఎట్లుందనేది అయితే చూపించేస్తాను. ఎంత కష్టం ఉంటుంది అంటే ఇగో జస్ట్ గీ వినాయకుడు తీసుకుపోనీకే దమ్ అవుతుంది. అట్లాంటిది ఆ ఎన్నుకున్న వినాయకుడు 20 ఫీట్స్ ఉంటుంది. ఆ వైర్లు లేపుకుంటే ఎట్లా తీసుకోతుంది, ఆ చెట్లకి వెళ్ళి ఎట్లా తీసుకోతుందో మీ అందరికైతే చూపించేస్తా. లాస్ట్ వరకు చూసి లైక్ అయితే కొట్టేది మామ ఖచ్చితంగా. ఈ బురద చూడొచ్చు మామ నువ్వు ఎట్లుందో. కనీసం అటు పోవత్తలే, మొత్తం బురదనే ఉంది, కంప్లీట్ బురదనే ఉంది. పోవస్తలేదు మొత్తానికి, పోనీకి కూడా అయితలేదు ఎక్కడ కూడా. మా అక్క మొత్తం బురదనే ఉంది బ్రో, మొత్తం బురదనే ఉంది. నిన్న మన సిరిసిల్లకి వచ్చిన సేమ్ వినాయకుడు ఇదే. మన సిరిసిల్లకి వచ్చిన సేమ్ వినాయకుడు అదే. నేనైతే ఇక్కడికి వచ్చినా కదా, మీకు రూట్ మొత్తం చూపించేస్తా అన్నా కదా. సో వచ్చేసి మనకి బాలగణపతి ఇక్కడ ఇప్పుడే జేసీబీ వచ్చింది. సారీ క్రేన్ వచ్చింది. వినాయకుడు అయితే లేవట్టి ఇక్కడ పెట్టేస్తారు.
ఇవన్నీ అయితే మీరు ప్రతి ఒక్కళ్ళ వీడియోలో చూసేది, కొత్త చూపించాల్సిన అవసరం లేదు. మీకైతే రూట్ చూపిస్తే ఎట్లా వెళ్తుంది దానికోసమే వచ్చిన. రూట్ మొత్తం అయితే చూపించేస్తా. మత్తుగా వినాయకులు ఇంకా కలరింగ్ కూడా కాలే మా అమ్మాయి. క్రెయిన్స్ అప్పటికి నీకేం వినిపించదు. అవును మాట్లాడు, కనీసం లోపల మాట్లాడదామన్నా అని మొత్తం బుడదనే ఉంది మా అమ్మ. అక్కడక్కడ వాళ్ళకే నువ్వులు అవుతున్నాయి. నేను ముందు తీసుకోపోతా అని, తర్వాత తీసుకోపోతా అని. ఎక్కడ కూడా కరెక్ట్ తీయొస్తలే. మీకు వినాయకులు చూపిద్దామన్నా కానీ ఇక్కడ ఏం లేవు. అన్ని చూసినే ఉన్నాయి, మీరు అందరు చూసినే ఉంటాయి వినాయకులు. చూపిస్తా. ఇంకొకటి అయితే యూనిక్ ఉంటుంది ఒక వినాయకుడు, అది ఎక్కడ అని చూస్తున్నా. నేను దానికోసమే వచ్చిన అనుకోకు, రూట్ చూపిద్దామని వచ్చిన. అమ్మ ప్రతి ఒక్కరు ఫేమస్ చేసిన శ్రీ బాలాజీ కలర్స్ మొత్తం బుడదనే ఉంది ఇక్కడ. ఏందో కానీ ఇప్పుడే వినాయకుడు ఒకడైతే లావట్టేదు. వీళ్ళందరూ ఎక్కడో కూడా తెలియదు. మామ ఎక్కడిది వినాయకుడు? జ్యోతినాథ్. మొత్తం ఎన్నే ఉన్నదా? మరే వినాయకుడు పోయి మన వినాయకుడి కాడికే వచ్చిన నేను. జ్యోతినాథ్కే పోతుంది కరీంనగర్లా. మీ అందరికి ఇలాతో మాట్లాడిపిస్తావు. ఇక్కడ బురద తప్ప ఏం లేదు. ఈ బాలాజీ కళ అట్లయితే మొత్తం బురదనే. దీనికెళ్ళి వినాయకులు ఎట్లా తీసుకుపోలో చెప్పిగా నువ్వే. ఇక మన వాళ్ళు అయితే వినాయకుడు తీసుకొని పోతున్నారు. ఇక్కడ మనకు వెల్డింగ్ కొట్టచ్చు, కానీ వెల్డింగ్ కొట్టకుండా బెల్ట్తో మొత్తం కట్టేస్తున్నది ఎక్కడక్కడ. మన వాళ్ళతో మాట్లాడిపిస్తావు మీ అందరికి. ఇవాళ వినాయకుడు కరీంనగర్కి వెళ్తుంది, జ్యోతినగర్కి. మొత్తం బురదనే ఉంది, అన్నిట్లలో కూడా బురదనే ఉంది. ఏడు ఎట్లా అయిపోయిండు. బురద ఎట్లా ఉందిరా? మామ వినాయకుడు ఏడువాకు పోతుంది. కరీంనగర్కి వెళ్ళి మన వాళ్ళు అయితే బురదలో వినాయకుడిని తీసుకోవడానికి అయితే వచ్చేసారు. బాలాజీ కళాట్లో బురద ఎట్లుంది? బురదలో వాళ్ళు కనీసం మట్టి కూడా వేపిస్తలేదు. మొత్తం ఎంత కష్టం ఉంది మా వినాయకుడు తీసుకోవడం. మరి ఆ కనీసం ఎంత పట్టదు వినాయకుడు? ఎంత పట్టదు? 50,000కి ఆ బురదకి 20-30,000 కూడా పెట్టద్దు. వినాయకుడు ఎంత పట్టదు? 50,000. విష్ణుబాయ్, వినయ్ బాయ్, మటన్ వినయ్ గాడున్నాడా? విష్ణుబాయ్ మర్చిపోయినా. సీనా పార్ట్ 2 వద్దు కానీ పార్ట్ 1లోనే అన్నీ అయిపోవాలి. చూడ స్టిల్ కూడా మార్తలేడు ఇంకా. మామ ఎప్పటి వరకు పోతుంది మరి? అలా కొద్దిట్లోకి వెళ్ళి నైట్ వరకు వెళ్ళిపోతుందా? నైట్ వరకు మెల్లగా పోవాలి. బెల్టులతో కట్టేసి వచ్చిండు, ఇప్పుడు వచ్చిండు. జాగ్రత్త గణపతి పప్ప, జాగ్రత్త వెళ్ళాలి. జల్దీ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ కొట్టుది. బుడదనైతే బుడద చూసి సబ్స్క్రైబ్ కొట్టుది. ఖర్చు తక్కువ, ఇంకొకటి ముంగడొకటి. ఆ వినాయకులు కూడా వెమ్లాడకే వెళ్తున్నాయి. మొత్తం వెమ్లాడకే మొదట్లోకి వెళ్ళి వెమ్లాడ సిరిసిల్లా పోయేది. కంప్లీట్ నీకు అన్ని వినాయకులు ఇది కూడా ఎంత పెద్ద ఉందో చెప్తున్నా. ఇది ఊట్ల వినాయకులు తీసుకొచ్చు చాలా కష్టం. ఎన్ని మెయిన్ వైర్లు ఉంటాయి తెలుసా? కొన్ని మెయిన్ వైర్లు ఉంటాయి, చాలా కష్టం. అది కూడా ఎంత వినాయకుడు మెయిన్ వైర్లో కట్టుతుంది. అది లావట్టుకుంటా మెల్లగా తీసుకొని రావాలి. మా చెట్లు ఉన్నాయో చూసినావా? మా చెట్లు ఎట్లున్నాయో, ఎంత కిందికున్నాయి ఈడు చెట్లు. వీటిలోకి వెళ్ళి మనం 20 feet 18 feet వినాయకులలో అయితే తీయాలి మనం. చెట్లలోకి వెళ్ళి అసలు వినాయకుడు తీసుడు పెద్ద టాస్క్. ఇది మన వాళ్ళందరికీ తెలుసు, తెలియని వాళ్ళకే చెప్తున్నా. ఏంటంటే ఇంత దారుణంగా ఉంటుంది. పొదుట్లోకి వెళ్ళి సిరిసిల్ల వెమ్లవాడకు వినాయకులు తీసుకొచ్చేది ఊటు, కరీంనగర్ కూడా ఇదే ఊటు. వాళ్ళకి ఇంత దమ్ముంటుంది వినాయకుడిని తీసుకొచ్చుడు. అందుకనే చూపిస్తున్నా. మీ అందరికి తెలియదు కావచ్చు. ఆ చిన్న చిన్న చెట్ల మధ్యలోకి వెళ్ళి వినాయకుడిని గంటలు ఒక్కొక్కరు 2 రోజులు 3 రోజులు పడుతుంది వినాయకుడి దేనికి. ఈ రూట్ ఎట్లుందో మొత్తం ఎత్తు వంపులు, మొత్తం పొక్కలు, ఇంత పెద్ద పొక్కలు. వీటిలలో చెట్లు కూడా ఎంత కిందికి ఉన్నాయో, వైర్లు కూడా ఎంత కిందికి ఉన్నాయో. ఇంతలోకి వెళ్ళి మనోళ్ళు వినాయకుడిని పట్టచ్చుడంటే మామూలు టాస్క్ కాదు. మా ఫ్రెండ్ వాళ్ళకి 3 రోజులు పట్టిందంట 22 feet వినాయకుడు పట్టడానికి. 22 feet వినాయకుడు పట్టడానికి 3 days పట్టింది. ఇప్పుడు అర్థమైంది రూట్ చెప్తుంటే. మళ్ళా వర్షం కూడా పడుతుంది. మా తుప్పి వర్షం పడుతుంది. మళ్ళా మార్నింగ్ వాక్ జనం అంటుకునేది అయితే తెలియదు. జల్దీ వీడియో కింద కామెంట్ చేయ వీడియో ఎట్లుందో. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమా. మీ ఫ్రెండ్కి అయితే షేర్ చేయి. ఎవరైతే పొదుట్లోకి వెళ్ళి సిరిసిల్ల వెమ్లవాడకు వినాయకుడు తీసుకొస్తున్నారో కొద్దిగా జాగ్రత్తగా ప్రికాషన్ తీసుకోవడం అమ్మనుది మామ. కొద్దిగా వాహనాలు బాగున్నాయి, జాగ్రత్తగా తీసుకెళ్ళదు మామ. జై శ్రీ గణేష్, ఓం నమః శివాయ. జల్దీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. మళ్ళీ ఒక థ్రిల్లింగ్ అడ్వెంచర్కి అయితే వచ్చేసినాం. మనమైతే పొదుట్లోకి అయితే వచ్చేసినాం. పొదుట్లోకి వెళ్ళి నేను ఏమన్నా మీ అందరికి వర్షంలో అయినా సరే మీ అందరికి చూపిస్తా అని చెప్పిన కదా. లాస్ట్ టైం హైదరాబాద్ వినాయకుని కష్టాలు చూపిస్తా అన్న, జ్వరం వచ్చింది, 2 ఇంజక్షన్లు ఇప్పించుకున్నా. ఇప్పుడు ఇంకో థ్రిల్లింగ్ వీడియోతో మీ ముంగడికైతే వచ్చేసిన. ఇప్పుడే ఇంజక్షన్లు పడితే నాకైతే తెలియదు. మొత్తం ఇట్లా ఇక్కడ వాడ తక్కువ ఉంది, ముంగట ఎంత ఎక్కువ ఉందో తెలియదు.
జల్దీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసి వీడియో షేర్ చేయ బాబా జల్దీ.